రెండవ రోజు ఉదయం మేము మొదట విఠ్ఠల దేవాలయంకి వెళ్లాము. హంపిలోని విఠ్ఠల దేవాలయం ఒక పురాతన స్మారక చిహ్నం. ఇది అసాధారణమైన వాస్తుశిల్పం మరియు అసమానమైన హస్తకళకు ప్రసిద్ధి చెందింది. ఇది హంపిలో అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం హంపికి ఈశాన్య భాగంలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ప్రసిద్ధి చెందిన విఠ్ఠల దేవాలయం 15వ శతాబ్దానికి చెందినది. ఇది విజయనగర సామ్రాజ్య పాలకులలో ఒకరైన దేవరాయ II 1422 నుండి 1446 కాలంలో నిర్మించబడింది. విజయనగర రాజవంశం యొక్క అత్యంత ప్రసిద్ధ పాలకుడు కృష్ణదేవరాయ 1509 నుండి 1529 కాలంలో ఆలయం యొక్క అనేక భాగాలు విస్తరించబడ్డాయి మరియు మెరుగుపరచబడ్డాయి. స్మారక చిహ్నానికి ప్రస్తుత రూపాన్ని ఇవ్వడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. విఠ్ఠల దేవాలయాన్ని శ్రీ విజయ విఠ్ఠల దేవాలయం అని కూడా అంటారు. ఆలయంలో విఠ్ఠల, విష్ణువుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం ఈ ఆలయం విష్ణువు తన విఠ్ఠల రూపంలో నివాసంగా నిర్మించబడింది. హంపిలోని అన్ని దేవాలయాలు మరియు స్మారక కట్టడాలలో విఠ్ఠల దేవాలయం గొప్పదిగా భావించబడుతుంది. ఈ ఆలయం విజయనగర కాలం నాటి శిల్పులు మరియు కళాకారులకు ఉన్న అపారమైన సృజనాత్మకత మరియు నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ. విఠ్ఠల దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇది విలక్షణమైన దక్షిణ భారత ఆలయ వాస్తుశిల్పం యొక్క లక్షణాలు కలిగి ఉంది. ఇది విస్తృతమైన మరియు కళాత్మక శిల్పాలు మరియు అద్భుతమైన వాస్తుశిల్పం హంపిలో కనిపించే ఏ ఇతర నిర్మాణాలతో పోల్చబడదు. ఈ నిర్మాణాలలో ముఖ్యమైనవి అమ్మవారి మందిరం, దీనిని దేవి మందిరం అని కూడా పిలుస్తారు, మహామంటపం లేదా ప్రధాన హాలు, సభా మంటపం లేదా సభా మందిరం అని కూడా పిలుస్తారు, రంగ మంటపం, కళ్యాణ మంటపం, ఉత్సవ మంటపం, పండుగ మందిరం మరియు ప్రసిద్ధ రాతిరథం. విఠ్ఠల దేవాలయం విజయనగర దేవాలయాలలో అత్యంత అలంకారమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం అనేక ఆకర్షణలను కలిగి ఉంది. ఇది పర్యాటకులు తప్పక సందర్శించవలసిన నిర్మాణం. వాస్తవానికి ఇది హంపిలో ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నం మరియు హంపిలో అత్యధికంగా ఫోటోలు తీసిన స్మారక చిహ్నం. చూడండి, వినండి. ఈ దేవాలయం కట్టింది ఇద్దరు రాజులు. సెకండ్ ప్రౌఢదేవరాయలు, సంగమంశస్థులు, మళ్ళీ కృష్ణదేవరాయలు. ఇప్పుడు రాతి రథం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను. రాతి రథం విఠ్ఠల ఆలయ సముదాయంలో విజయనగర సామ్రాజ్యంలోని అత్యంత అద్భుతమైన శిల్పకళగా పరిగణించబడే రాతి రథం అద్భుతంగా చెక్కబడింది. రాతి రథం లేదా రథం ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. భారతదేశంలోని 3 ప్రసిద్ధ రాతి రథాలలో ఇది ఒకటి. మిగిలిన 2 రథాలు కోనార్క్, ఒడిస్సా మరియు మహాబలిపురం, తమిళనాడు లో ఉన్నాయి. విఠ్ఠల దేవాలయం యొక్క రాతి రథం నిజానికి ఒక అలంకారమైన రథం ఆకారంలో రూపొందించబడిన ఒక మందిరం. ఈ రథం మధ్యలో గరుడుడు ఆసీనుడై ఉన్నాడు. ముందు భాగంలో 2 ఏనుగులు మధ్యలో మెట్లు ఉన్నాయి. చక్రాలు, ఇరుసు అంతా ఏకశిలా నిర్మితమే. ఈ రథ చక్రాలు నిజంగానే తిరుగుతాయి. కాని పర్యాటకులు వాటిని మాటిమాటికి త్రిప్పి చూస్తున్నందున ఆ చక్రాలు తిరగకుండా సిమెంటు వేసినారు. ఈ ఏకశిలా రథాన్ని హంపి విజయనగరానికి గుర్తుగా వాడతారు. హంపికొస్తే గరుడ రథం అంటారు. గరుడ స్వామి కృష్ణుడు వాహనం కదా. ఇది ఏకశిలా రథం కాదు, వేరే వేరే రాయలతో అసెంబ్లీ చేసినారు. పెయింటింగ్ ఉంది చూడండి, అదంతా రెడ్ ఇక్కడ కనపడుతుంది కదా. ఈ మొత్తం రథం పెయింట్ అయి ఉండేది. పెయింటింగ్ పేరు ఫ్రెస్కో. నిన్న విరూపాక్ష టెంపుల్లో చూసాం కదా. ఈ మొత్తం రథం పెయింట్ అయి ఉండేది. కానీ ఈ రథం ఎప్పుడు కూడా ముందుకు పోలేదు. ఇది స్టేజ్ పైననే ఉండేది ఇది. కానీ అప్పుడు దేవాలయం పూజలు అయ్యేది కదా, ఈ వీల్ని రొటేట్ చేసేవాళ్ళు. చూడండి, ఈ వీల్ ఉంది కదా, బ్రాహ్మిన్స్ వాళ్ళు, పండిత్ వాళ్ళు ఈ వీల్ని రొటేట్ చేసుకుంటూ వాళ్ళు అనుకునే వాళ్ళు రథం ముందుకు పోతుంది అని. ఇది జస్ట్ ఫర్ షో అంతే. వాట్ ఈస్ ద విన్నింగ్? ఇది దిగ్విజయం. కానీ ఇది అప్పుడు తిప్పినారు కదా, సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు తిప్పకూడదు అని సిమెంట్ వేసేస్తారు. లేకుంటే జనాలు తిప్పి ఇంటికి తీసుకుపోతారు. ఇది
ఈ బ్లాక్ వచ్చింది కదా, ఈ కోవిడ్ నుంచి ఈ బ్లాక్ ఇక్కడికి వచ్చింది. ఇది లేదు ఫస్ట్, జనాలు అక్కడ కూర్చొని ఫోటోలు దిగేవాళ్ళు. తర్వాత ఈ రథం పైన మీకు నరసింహస్వామి కనపడుతున్నాడా? చూడండి అక్కడ నరసింహస్వామి. ఆ నరసింహస్వామి ఎవరికో ఆశీర్వాదం చేస్తున్నాడు చూడండి. కరెక్ట్, ప్రహ్లాదం. పైన ఉండేది కృష్ణుడు. ఈ రథం 500 సంవత్సరాల ముందు ఇట్లా లేదు. నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఈ రథం 500 సంవత్సరాల ముందు వేరే రూపంగా ఉండేది. నేను ఎందుకంటే నేను అప్పుడు ఉండాను ఇక్కడ. 500 సంవత్సరాల ముందు హంపిలో ఉండాను నేను. ఇట్లా ఉండేది. ఈ ఫోటో రథానికి ఈ రథానికి ఏం డిఫరెన్స్ ఉంది? ఇది పడిపోయింది. ఇది ఈ టైం వరకు ఉండేది. ఈ టైంలో బ్రిటిష్ తీసిన ఫోటో ఇది. అలెగ్జాండర్ బ్రిటిష్ అప్పుడు చూడండి, జంగల్ అయిపోయింది, ఎవరు లేదు అసలు. ఇప్పుడు జనాలు పిలిచేది స్టోన్ చారియట్. ఒరిజినల్ పేరు గరుడ రథ. ఓకేనా? అంత జంగల్గా ఉండేది. తర్వాత బయట ఒక పిల్లర్ పడిపోయింది కదా, ఆ పిల్లర్ నేను ఇందాక చెప్పినాను నాకు నిలబడింది ఉంది అని. ఇది చూడండి, ఇది దీపస్తంభం నిలబడింది చూడండి. ఆ పిల్లర్ స్వయంగా పడిపోయింది అది. ఇది విఠల టెంపుల్లో ఈ టైంలో ఈస్ట్ ఎంట్రన్స్, ఇది బ్రిటిష్ తీసిన ఫోటో, అప్పుడులో నిలబడింది అది. ఇక్కడ ఒక తర్వాత ఇది మంచిగా కనపడట్లేదని ఆర్కియాలజీ వాళ్ళు 20 సంవత్సరాల ముందు ఈ ఏనుగులు పెట్టినారు. ఈ ఏనుగులు పెట్టలేదు అనుకోండి, ఈ రథం ఎలా కనపడుతుంది? ఏమో మిస్సింగ్ కనపడదా? అందుకే పెట్టినారు. మీరు ఎప్పుడైనా కొనార్కి వెళ్తే 7 గుర్రాలు ఉన్నాయి అక్కడ. మాకు 7 కలర్స్ ఉన్నాయి, 7 డేస్ ఉన్నాయి వీక్ లో. అవునా? ఇవన్నీ చూస్తే మీకు ఒడిశా విన్నింగ్ కనపడుతుంది. వీళ్ళంతా సైనికులు. విజయనగరం నుంచి అంటే హంపి నుంచి ఒడిశా ఎన్ని కిలోమీటర్ ఉంది తెలుసా? 1500 కిలోమీటర్ ఉంది. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే మాట అనమాట. తర్వాత ఆ వార్ 1.5 year జరిగింది. ఆ వార్ పేరు కళింగ వార్. ఎవరెవరికి? విజయనగర వాళ్ళకి, ఒడిశా వాళ్ళకి. ప్రతాపరుద్ర రాజు అక్కడ అతను ఓడించి పెళ్లి చేసుకుని రథం కట్టిస్తాడు శ్రీకృష్ణదేవరాయుడు. ఇక్కడ విఠల స్వామి చూపిస్తారు. లోపల చూడండి, విఠల స్వామి అటువంటి మూర్తి లోపల ఉండేది. కానీ బహమనీ సుల్తాన్స్ కొట్టేసినారు దాన్ని. అందుకే మనం షూజ్ చెప్పలేసుకొని వచ్చినాం. పూజలు లేదు ఇక్కడ. ఇక్కడ పెయింటింగ్ చూడండి ఎంత బాగా కనపడుతుంది. ఇక్కడ కూడా చూడండి. కానీ ఈ వీల్స్ కి గ్యాప్ లేదు కదా, అంటే ఇది రొటేట్ చేయలేదు, అదొక్కటే తిప్పింది. ఓకే, ఇటువంటి 4 వీల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. మీరు కొనార్కి వెళ్తే 24 వీల్స్ ఉన్నాయి. ఎందుకంటే మాకు 24 టైం ఉంది, అవర్స్. ఫస్ట్ ఇండియాలో సూర్యం ఉదయించేదే కొనార్క్ లో. వరల్డ్ లో ఫస్ట్ సూర్యం ఉదయించేది జపాన్ లో. సో ఈ రథము ఏకశిల రథం కాదు, ఒడిశా విన్నింగ్ ఇది. ఇప్పుడు రంగమంటపం యొక్క సంగీత స్తంభాలు గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను. రంగమంటపం యొక్క సంగీత స్తంభాలు. రంగమంటపం విఠల దేవాలయంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. పెద్ద మంటపం 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సంగీత స్తంభాలను సారేగామా స్తంభాలు అని కూడా పిలుస్తారు. ఇవి వాటి ద్వారా వెలువడే సంగీత స్వరాలను సూచిస్తాయి. స్తంభాలను సున్నితంగా నొక్కినప్పుడు సంగీత స్వరాలు ఉద్భవించాయి. మంటపం లోపల ప్రధాన స్తంభాల సమితి మరియు అనేక చిన్న స్తంభాల సెట్లు ఉన్నాయి. ప్రతి ప్రధాన స్తంభం రంగమంటపం యొక్క పైకప్పుకు మద్దతునిస్తుంది. ప్రధాన స్తంభాలు సంగీత వాయిద్యాలుగా రూపొందించబడ్డాయి. ప్రతి ప్రధాన స్తంభం చుట్టూ 7 చిన్న స్తంభాలు ఉన్నాయి. ఈ 7 స్తంభాలు ప్రతినిధి సంగీత వాయిద్యాల నుండి 7 విభిన్న సంగీత స్వరాలను విడుదల చేస్తాయి. వాయిద్యం పెర్కషన్, స్ట్రింగ్ లేదా గాలి వాయిద్యం అనేదానిపై ఆధారపడి ఈ స్తంభాల నుండి వెలువడే గమనికలు ధ్వని నాణ్యతలో మారుతూ ఉంటాయి. ఆ పక్కన తిరుమలాదేవి, ఇద్దరు నాట్యలాడేది దేవాలయానికి సేవం అన్నమాట. కానీ ఇదే సంగీతానికి పిల్లర్కి నాట్యలాడేది. హంపి ఎందుకు ఫేమస్ అంటే ఈ సంగీత స్తంభాల్లో ఫేమస్. రథం కూడా ఫేమస్, అవునా? తర్వాత ఈ మనిషికి హెడ్ లేదు చూడండి. ఇతని చేతుల్లో ఏముంది? తాళం ఉంది చూడండి. ఆ తాళం సౌండ్ ఆ పిల్లల్లో వస్తుంది. నెక్స్ట్ చూడండి, మృదంగం ఉంది. ఆ మృదంగం నాదం ఆ పిల్లల్లో వస్తుంది. చేతులు లేదు అంటే ఎవ్రీ పిల్లర్ కి సింబల్ ఇచ్చినాడు. ఏ పిల్లర్ లో ఏ నాదం వస్తుందని అన్ని చూపించాడు ఆర్కిటెక్ట్. ఇది సంగీత మంటపం. ఇది
మీ నలుగురు ఇక్కడ కూర్చోండి, కూడా తీయాలి నేను. లంకం దహనం చేస్తుంది. ఇక్కడ చూడండి రామలక్ష్మణులు జాంబవంతులతో మాట్లాడింది. చూడండి జాంబవంతున్నాడు కదా. అది పుడుతున్నాడు చూడండి, దాని పేరే నాసిక్. అంటే మూక్ కట్ చేశారు కదా, అందుకే నాసిక్ అని పేరు వచ్చింది. తర్వాత శూర్పణఖ పోయి రావణకి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు మారీచ వస్తాడు కదా, నేను నిన్నే చూపించాను కదా మారీచుడు. తర్వాత ఇక్కడ పంచవటి, సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు. ఇదంతా పూర్తి పిల్లర్లో రామాయణం ఉంది. ఇది వచ్చే కళ్యాణ మంటపం. ఇది పెళ్ళిళ్ళు జరిగేది అప్పుడు. ఎవరిది? విఠల స్వామి రుక్మిణమ్మ మధ్యలో పెళ్లి జరిగేది. అదంతా చూసేదంతా రాయల్ ఫ్యామిలీ మాత్రమే. పైన చూడండి లోటస్ ఫ్లవర్ ఉంది, ఎంత బాగుంది. ఇది చూడండి ఇక్కడ మెషిన్ లో కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేయట్లేదు, ఇంత బాగుంది లోటస్ ఫ్లవర్. అవునా? ఇది కళ్యాణ మంటపం. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకొని ఇక్కడ ఆ గర్భగుడి లోపల వెళ్దాం. ఉత్సవ కళ్యాణ మండపం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హాళ్ల పైకప్పులు కూడా మధ్యలో చెక్కడం వంటి తామర పువ్వులతో ఆసక్తికరంగా ఉంటాయి. దీనిలో ఉన్న స్తంభాలు పెద్దవిగా ఉండి, వాటిలో పిల్ల స్తంభాలు కూడా ఉన్నాయి. మధ్యలో చిన్న వేదిక ఉన్నది. సమావేశాలకు సభా మండపంగాను, పెళ్లిళ్లకు పెళ్లి మండపంగాను ఉపయోగింపబడినది. దీని వెనుక ప్రహరీకి ఆనుకొని మరో మండపం కలదు. దీని వెనుక ఒక చిన్న ఆలయం కలదు. ఇది దేవి ఆలయం. ప్రధాన గర్భాలయం వెనుక ప్రహారీకి ఆనుకొని స్తంభాలు కలిగిన వరండా కలదు. ఇది వచ్చే కళ్యాణ మంటపం. ఇది పెళ్ళిళ్ళు జరిగేది అప్పుడు. ఎవరిది? విఠల స్వామి రుక్మిణమ్మ మధ్యలో పెళ్లి జరిగేది. అదంతా చూసేదంతా రాయల్ ఫ్యామిలీ మాత్రమే. పైన చూడండి లోటస్ ఫ్లవర్ ఉంది, ఎంత బాగుంది. ఇది చూడండి ఇక్కడ మెషిన్ లో కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేయట్లేదు, ఇంత బాగుంది లోటస్ ఫ్లవర్. అవునా? ఇది కళ్యాణ మంటపం. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకొని ఇక్కడ ఆ గర్భగుడి లోపల వెళ్దాం. హంపిలోని విజయ విఠ్ల బజార్లో గుర్రాలను ఎలా తనిఖీ చేసేవారో మీకు తెలుసా? ఆలయ ప్రధాన ముఖద్వారం ముందు నుండి సుమారు 1 కిలోమీటరు దూరం వెడల్పైన వీధి ఇరువైపులా మండపాలు కలిగిన రాచవీధి కలదు. మండపాలపై స్తంభాలు ఉన్నాయి కాని పైన కప్పు చాలా వరకు శిథిలమైనది. దీన్ని చూస్తే హంపి బజారు గుర్తుకు వస్తుంది. వీధి చివరన కోనేరు ఉన్నది. కోనేరు మధ్యలో 4 స్తంభాల మండపం కలదు. ఇందులోని నీరు చాలా శుభ్రంగా ఉన్నది. ఈ కోనేరు పేరు లోకపావని. ఇక్కడ రోడ్డుకు కుడి ప్రక్కన ఒక చిన్న శివాలయం ఉన్నది. ఈ రోడ్డులో ఇంకొంచెం ముందుకు వెడితే ఎడంవైపు పొలాల్లో ఒక అందమైన మండపం కలదు. దీని పేరు గజ్జల మండపం. ఈ రహదారి ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ప్రదేశంగా ఉండేది. ఈ మార్కెట్ను విఠ్ఠల బజార్ అని పిలుస్తారు మరియు గుర్రపు వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. రోడ్డుకు ఇరువైపులా మార్కెట్ శిథిలాలు కనిపిస్తున్నాయి. గుర్రపు వ్యాపారం చేస్తున్న విదేశీయుల చిత్రాలను సూచించే శిల్పాలు ఆలయం లోపల ఉన్నాయి. చైనీస్ లాంగ్ జాకెట్ ఉంది కదా, చైనీస్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, అరబ్స్ వాళ్ళు, మంగోలియన్స్ వాళ్ళు. చూడండి అన్ని గుర్రాలు తీసుకొచ్చినారు కదా, బయట గుర్రాల వ్యాపారం జరిగింది. ఈ చైనీస్ ఏమో అప్పుడేమో గుర్రాలు తీసుకొచ్చినారు, ఇప్పుడు కోవిడ్ తీసుకొచ్చినారు. ఇది కోవిడ్ వ్యాపారం అయింది ఇప్పుడు, అప్పుడేమో గుర్రాల వ్యాపారం ఇది బయట. వాళ్ళు తీసుకొచ్చి చూడండి, బర్ముడా చూడండి, క్యాపులు చూడండి, దాడి చూడండి, వాళ్ళంతా వేరే వేరే కంట్రీనే మాకు తెలిసిపోతుంది కదా. ఈ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు గుర్రాన్ని విజయనగరంలో ఎట్లా టెస్ట్ చేసేదంటే ఇట్లా, ఇతను ఈ గుర్రాన్ని ఓడించి చూస్తున్నాడు. ఇతను ఆ పళ్ళని చెక్ చేస్తున్నాడు చూడండి, ఇతను కాళ్ళు చెక్ చేస్తున్నాడు. ఇట్లా బయట వ్యాపారం జరిగే ముందు చెకింగ్ అయ్యేది ఇట్లా. ఇదంతా చూస్తుంటారు ఎట్లా ఇది ఏ గుడ్డ బేడా అని అన్ని ఈ గుర్రాలన్నీ బయట. ఇదంతా గుర్రాల వ్యాపారం. ఇదంతా మాకు టెలివిజన్ లాగా, న్యూస్ పేపర్ లాగా. చూడండి, ఏ వంశీ కూడా దీన్ని ఓడించలేదు. ఓడిస్తుంటే మాకు అది యుద్ధానికి వెళ్ళిపోయినట్లు సింబల్ తీసుకొస్తున్నారు కదా, అంటే మాకు తెలుస్తుంది వాళ్ళు వ్యాపారం కోసం వచ్చినారని.
ఇక్కడ ఇంకా టెస్టింగ్ జరుగుతుంది సార్. ఇతను ఆ గుర్రాన్ని హై జంప్ చేసి చూస్తున్నాడు, ఇతను ఆ గుర్రాన్ని లాంగ్ జంప్ చేసి చూస్తున్నాడు. తర్వాత దండనాయకులు ఉంటారు కదా, ఆర్మీ జనరల్, ఇతను ఓకే అయిన తర్వాత మిలిటరీ తీసుకుపోతారు. ఈ ప్యానల్ అంతా మాకి ఈ బజార్లో ఏం జరుగుతుంది, విఠల బజార్లో అని చూపించాడు ఇక్కడ. ఓకే, ఇదంతా ఆర్కిటెక్ట్ స్పెషల్ ఇది. రండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తాను. రండి ఇప్పుడు మ్యూజిక్ పిల్లర్ చూపిస్తాను. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు ఇతను. చూడండి, ట్యాక్స్ కలెక్ట్ చేసి ఇస్తున్నది ఇట్లా డబ్బులు ఇస్తున్నది. జిఎస్టి బయట బజార్ నుంచి గుర్రాల వ్యాపారం జరిగింది కదా, గుర్రాల వ్యాపారం డబ్బులు ఇస్తున్నాడు. చూడండి, ట్యాక్స్ ఇస్తున్నది. ఇవన్నీ పిల్లర్లో బాగా చూపించినాను. చూడండి, తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.